కూటమి ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు అయినా కూడా దురదృష్టవశాత్తు నేటికి కూడా గత ప్రభుత్వ తప్పిదాలను చర్చించడం జరుగుతుంది. ఇది ఈ ప్రభుత్వం లోపంగానే భావించాలి. కనీసం వెంకటేశ్వర గారికి ధన్యవాదాలు చెప్పాలి. ఈ ప్రభుత్వంలో ఉన్న తప్పిదాలని ఎత్తి చూపినందుకు కనీసం మీరైనా కానీ చెప్పారు సార్. ఎందుకంటే ఇంకా గత ప్రభుత్వం మీదే ఉన్నాం మనందరం. వేణుగోపాల్ గారు కౌలు రైతుల సమస్యలకు వచ్చేసరికి మీరు చెప్పారు వారికి కావాల్సిన చట్టంలో మార్పులు. నాకు తోచిన 2-3 పాయింట్స్ చెప్తాను సార్. ఒకటి ఏంటంటే కౌలు రైతులు కావచ్చు లేదా రైతులు కావచ్చు, ఒకటి పంట బీమా ఒకటి కల్పించాలి సార్. దీని మీద పంట బీమా ఉంటే కనుక ఒకవేళ పంట జరగకపోతే పంట బీమా నేరుగా కౌలు రైతులకు చేరేలాగా ఒకటి ఉండాలి సార్. రెండోది గిట్టుబాటు ధర సార్. ఇప్పుడు ప్రధానంగా మనకి ఇంతకుముందు చెప్పున్నారు, మిర్చి గురించి వారు చెప్పున్నారు, హరిబాబు గారు చెప్పారు 11,740 రూపాయలు తక్కువ అయితే కనుక అది ఇచ్చిన దాఖలాలు లేవు. గిట్టుబాటు ధర అన్ని పంటలకు ఒకటి వచ్చేలా చూడాలి సార్. ఈ కౌలు రైతులకి మధ్య ముఖ్యంగా రైతులకు ఉన్నటువంటి అభద్రతా భావాలని అది తొలగించేలాగా మన గ్రామ సభల్లో ఒకటి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి సార్. ఇంకొక ప్రధానమైనది నా దృష్టిలో దళారీ వ్యవస్థ అండి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సార్. మా ఇంటి ఎదురు ఒక గ్రీన్ చిల్లీ మర్చెంట్ ఉన్నాడండి. ఒక సీజన్లో సార్ 2-3 నెలల సీజన్లో ఆయన ఒక 15-20 లక్షలు సంపాదిస్తున్నాను నాకు చెప్పాడు సార్. ఒక మిర్చి రైతు ఎకరం వేసిన మిర్చి రైతు కనీసం ఎకరానికి ఒక 20-25 వేలు సంపాదించుకోలేని దుస్థితిలో ఉంటే దళారీలు 20 లక్షలు 25 లక్షలు ఒక సీజన్కి సంపాదిస్తున్నారు సార్. కాబట్టి ఈ దళారీ వ్యవస్థను నిర్మూలించగలిగితే రైతే నేరుగా తన పంటను అమ్ముకునే అవకాశం ఉంటే కనుక రైతుకు లాభం చేకూరుతుంది సార్. ఇంతకుముందు చెప్పారు మన డొక్కా మాణిక్యవరప్రసాద్ గారు చెప్తూ రెవెన్యూ అధికారులు రైతుల పక్షాన్ని నిలవాలని. అత్యంత అవినీతి పేరుకుపోయిన రెవెన్యూ డిపార్ట్మెంటు రైతుల పక్షాన రైతుల కోసం వాళ్ళు సేవ చేస్తారని నేను ఏ విధంగా భావించట్లేదు సార్. రైతులకి వాళ్ళ నుంచి ఏ విధమైన సాయం ఉందా సార్. ఇంకొకటి కొరివి వినయ్ కుమార్ గారు చెప్తూ ఒక్కొక్కరికి ఒక వృత్తి ఉండేలాగా, అంటే రైతులకు ఇన్ కేసు ఏమన్నా వృత్తి ఉంటే కనుక వాళ్ళ భూముల్ని వేరే కేటాయించాలని చెప్పారు సార్. ఒక్కొక్కరికి ఒక వృత్తి ఉండాలైతే అవినీతిని ప్రవృత్తిగా భావిస్తున్న కొన్ని కోట్ల మందిని అవినీతిని కూడా మనం నిర్మూలించగలిగితే ప్రవృత్తిగా ఇప్పుడు దాని తర్వాత దీన్ని చేయాలని నేను ఒకటి అడుగుతున్నాను సార్. అదేవిధంగా లాస్ట్లో ముఖ్యంగా కౌలు రైతుల సంఘం తరపున రైతులు వాళ్ళ పక్షాన పోరాడుతున్న మీ అందరికీ నా మద్దతు ఉంటుంది సార్. ఈ అంశం పట్ల మనం ఏమైనా SHO AP TV ఛానల్లో లేదా జనచైతన్య వేదికలో ఏమైనా ఇంటర్వ్యూస్ కావాలన్నా ఈ అంశాన్ని ప్రజల దృష్టికి చేరాలన్నా కానీ నా తోడ్పాటును అందిస్తానని తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.